सक्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रता. నమస్తే. గత కొన్ని రోజుల నుంచి మనం అందరం చూస్తున్నాం సోషల్ మీడియా మాధ్యమాల్లో, ముఖ్యంగా ఎక్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతిరోజు మనం చెక్ చేసుకునే వాట్సాప్ గ్రూపుల వరకు ఒక పేరు చాలా విరివిగా వైరల్ అవుతూ ఉంది. మనం చూస్తూ ఉంటాం, ఎక్కడ చూసినా కూడా ఏదో స్పోర్ట్స్ లేదా సినిమా లేదు అంటే రాజకీయ నాయకులు, వీళ్ళు మాత్రమే మనకు రెగ్యులర్గా ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటారు ఏదో ఒక సందర్భంలో. కానీ ఒక వేద పండితులు దాదాపుగా వారం రోజుల నుంచి ప్రధాని మోదీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ వారిని కొనియాడుతూ ఉన్నారు, సన్మానాలు చేస్తూ ఉన్నారు. దండక్రమం అనే మాట మనకు చాలా కొత్తగా వినిపిస్తుంది. దాదాపుగా 200 సంవత్సరాల తర్వాత ఒక 18 ఏళ్ల యువకుడు 50 రోజుల్లో పూర్తి చేశారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. చాలా అద్భుతంగా అనిపిస్తుంది వింటున్న వాళ్ళందరికీ కూడా. కానీ అది ఏంటి అనే విషయం ఎవరికి కూడా తెలియడం చాలా తక్కువగా నాకు తెలిసి అయితే ఈ వీడియో చూస్తున్నాం, నాకు కూడా దాని గురించి పూర్తి సమాచారం తెలియదు. అయితే ఆ విషయాలన్నీ మనతో పాటు తెలియజేయడానికి శ్రీ సంతోష్ కుమార్ ఘనపాటి గారు ఉన్నారు. స్వామి నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు స్వామి? నేను బాగున్నానండి, తమరు ఎలా ఉన్నారు? అద్భుతం. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేసి ఎంతో బిజీ స్కెడ్యూల్లో మీరు ఉన్నప్పటికీ ఈ విషయం మాకు తెలియజేయాలి అనే సంకల్పంతో మేము అడగగానే మీరు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు. అండ్ మనతో పాటు మీరు చూస్తున్నారు అమర ప్రసాద్ అన్నయ్య కూడా ఉన్నారు. ఈ విషయం మన ద్వారా ప్రపంచానికి తెలియజేయాలి అనే సంకల్పంతో ఈ వీడియో చేస్తున్నాం. దాదాపు మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. స్వామి, మీరు చూస్తున్నారు, మేము ఇంతకుముందు కూడా మిమ్మల్ని అడిగాం, ఈ దండక్రమం 19 ఏళ్ల యువకుడు అంటున్నారు, ఒక 50 రోజుల్లో పూర్తి చేశారు, 2000కు మించినటువంటి శ్లోకాలు అంటున్నారు. ఏకంగా ప్రధాని మోదీ గారు, యోగి ఆదిత్యనాథ్ గారు, వీరందరూ కూడా అసలు కాశీ లాంటి కార్యక్రమం, అంటే నేను ఎంపీగా ఉన్నటువంటి ప్రదేశంలో ఇటువంటి వ్యక్తి ఉండటం చాలా అద్భుతంగా అనిపిస్తుందని చెప్పేసి మోదీ గారే కొనియాడారు వారిని. 19 చూస్తేనేమో చాలా చిన్న పిల్లాడు, 19 ఏళ్ల యువకుడు. అసలు ఇదంతా ఏంటి? ఇది అందరికీ కూడా సులువుగా అర్థమయ్యేటటువంటి విధంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తానండి. ఈ సందర్భాన్ని కూడా మనకు భగవంతుడే కల్పించాడు. మీరు మరియు మన హమారా ప్రసాద్ గారు కావచ్చు, దీని గురించి చెప్పండి అని చెప్పేసి అడగడం నేను కూడా చెప్పాలనుకుంటున్నాను. కానీ మీకు తెలుసు, గత కొన్ని రోజులుగా నేను మన కార్యక్రమానికి సంబంధించి చాలా పనుల్లో ఉండడంతో చెప్పలేకపోయాను. కానీ అందరికీ అర్థమయ్యే విధంగా ఆయన సాధించిన ఘనత ఏమిటో చెబుతాను. మొట్టమొదట, ఒక వేద పండితుడు ఈ విధంగా ట్రెండ్ అవ్వడం అనేది నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నది. నిజం. 19 ఏళ్ల యువకుడు, శుక్ల యజుర్వేద మాధ్యందిన శాఖకు చెందినటువంటి పండితుడు. ఆయన కాశీలో 50 రోజుల పాటు దండక్రమ పారాయణ చేశాడన్నారు. ఏమిటి దండక్రమ పారాయణ? ఇది చెప్పే ప్రయత్నం చేస్తాను. మనందరికీ భగవద్గీత బాగా తెలుసు అండి. భగవద్గీత మొత్తం అందరికీ తెలిసినా తెలియకపోయినా కూడా మొదటి శ్లోకం మాత్రం అందరికీ ఖచ్చితంగా తెలుసు. అదేమిటంటే, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. దీనికి శ్లోకము అని పేరు. ఒకవేళ ఈ విధమైనటువంటి 1-2 వాక్యాలు సంహితలో వేదంలో ఉంటే దానికి మంత్రం అని పేరు. ఈ విధంగా ఒక వాక్యంగా కలిసి ఉన్నప్పుడు దానికి సంహిత అని పేరు. మంత్ర సంహిత అంటారు అన్నమాట. అంటే కలిసి ఉన్నది అని. ఏమి కలిసి ఉన్నది అని అంటే, పదాలు కలిసి ఉన్నాయి. అమోఘ్ గారు మీరు మా ఇంటికి రండి అని నేను అన్నాను అంటే, అది ఒక వాక్యంలో అనేక పదాలు కలిసి ఉన్నాయి. అమోఘు గారు మీరు మా ఇంటికి రండి, 6 పదాలు వచ్చాయి మీకు ఇందులో. దీనికి పదము అని పేరు. అది కలిస్తే కనుక అమోఘ్ గారు మీరు మా ఇంటికి రండి అని చెప్పి నేను కలిపి చెప్పేశాను. దానికి సంహిత అని పేరు. అదేవిధంగా వేదంలో సంహితా భాగం ఉంటుంది. భగవద్గీత కూడా సంహితే. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాః యుయుత్సవః మామకాః పాండవాః చ ఏవ కిం అకుర్వత సంజయ అని వస్తుంది అన్నమాట. ఇన్ని పదాల సమాహారం ఒక శ్లోకం, దానికి సంహిత అని పేరు. వేదంలో ఉంటే మంత్రం అని చెప్పాను ఇందాక. ఈ విధంగా మనం ధర్మక్షేత్రే శ్లోకాన్ని తీసుకుని 2 వాక్యాలు ఉన్నటువంటి ఈ శ్లోకం నేను చదివాను అనుకోండి, మామూలుగా నేను సంహిత పారాయణ చేశానని అర్థం. 2000 శ్లోకాలు ఈ విధంగా చెప్పాలంటే నాకు తెలిసి 1 రోజులో అయిపోతుంది. 2000 శ్లోకాలు కనుక సంహిత చెబితే 1 రోజులో అయిపోతుంది, 2 రోజుల్లో అయిపోతుంది. అయితే ఈ 2000 మంత్రాలు కూడా శుక్ల యజుర్వేద మాధ్యందిన సంహితలో ఉన్నవి. ఆయన దండక్రమ రూపంలో పారాయణ చేశాడు. దండక్రమం అంటే ఏమిటి అంటే, వేదానికి 8 వికృతులు ఉన్నాయి. అది ఋగ్వేదానికి మరియు శుక్ల యజుర్వేదానికి మాత్రమే ఉన్నాయి.
ఈ అష్టవికృతులు అంటే ఏమిటంటే ఇందాక నేను చెప్పినట్లుగా సంహిత అని చెప్పాను. ఋగ్వేదాన్నే తీసుకుంటే 10,582 మంత్రాలు ఋగ్వేద సంహితలో ఉంటాయి. ఒక మంత్రానికి కనుక మీరు దండక్రమం చెబితే నా అభిప్రాయంలో కనీసం ఒక 20-30 రెట్లు ఎక్కువ పారాయణ చేసినట్టు లెక్క. అది ఏ విధంగా కూడా నేను ఇప్పుడు మీకు చెప్పేస్తాను అనమాట అండి. ముందుగా మనం ఒక శ్లోకాన్ని తీసుకున్నాం కాబట్టి అందులో ఉన్నటువంటి పదాలకు ఒక్కొక్క వాక్యంలోనూ కూడా అంకెలు ఇచ్చుకోవాలి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ అని ఉన్న శ్లోకంలో ధర్మక్షేత్రే 1, కురుక్షేత్రే 2, సమవేతా 3, యుయుత్సవ 4. మళ్ళీ రెండో వాక్యం తీసుకున్నాం అనుకోండి, మామకాహ 1, పాండవాహ 2, చ 3, ఏవ 4, కిం 5, అకుర్వత 6, సంజయ 7. ఈ విధంగా ముందుగా మంత్రంలో ఉన్నటువంటి పదాలకు మనం అంకెలు ఇచ్చుకోవాలి. అంకెలు ఇచ్చేసుకున్నాం. అంకెలు ఇచ్చేసుకున్న తర్వాత దానికి ఒక సూత్రం ఉంటుంది, ఫార్ములా అంటాం. క్రమముక్త్వా విపర్యస్య పునశ్చ క్రమముత్తరం పృథక్ పృథక్ విపర్యస్య అని చెప్పేసి, దానికి ఏమిటి మనం సులువుగా చెప్పాలి అని అంటే కనుక మొదటి వాక్యంలోనేమో 4 పదాలు ఉన్నాయి, రెండో వాక్యంలోనేమో 7 పదాలు ఉన్నాయి. సూత్రం ఏంటంటే అంకెల్లో చెబుతున్నారు. 1 2 2 1 1 2 2 3 3 2 1 1 2 2 3 3 4 4 3 2 1 1 2 2 3 3 4. ఇది దండానికి సంబంధించినటువంటి సూత్రం. 4 అంకెలకు చెబితే కనుక ఒకవేళ తరువాత దాంట్లో 7 పదాలు ఉన్నాయి. 7 పదాలకు ఒకవేళ దండం చెబితే కనుక 1 2 2 1 1 2 2 3 3 2 1 1 2 2 3 3 4 4 3 2 1 1 2 2 3 3 4 4 5 5 4 3 2 1 మళ్ళీ 1 2 2 3 3 4 4 5 5 6 6 5 4 3 2 1 1 2 2 3 3 4 4 5 6 7 7 6 5 4 3 2 1 చెప్పి మళ్ళీ 1 2 2 3 3 4 4 5 5 6 6 7 ఈ విధంగా మనం ఉచ్చరించవలసి ఉంటుంది. ఇది దండానికి సంబంధించినటువంటి ఒక ఫార్ములా. సరే, దీనిని ఇప్పుడు మంత్ర రూపంలో మనం ఎలా చెప్పాలి నేను చెప్పి చూపిస్తాను. మీరు 1 2 ఇది చెప్తుంటేనే మాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది. దీన్ని మంత్ర రూపంలో మీరు ఎలా చెప్తారు అనే దాంట్లో ఇప్పుడు మొదటి వాక్యంలో 4, రెండో వాక్యంలో 7. ఇప్పుడు నేను అంకెల్ని మనం ఈ యొక్క పదాలకు ఆపాదిస్తున్నాం. ఆపాదించి ధర్మక్షేత్రే కురుక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే కురుక్షేత్రే సమవేతాః సమవేతాః కురుక్షేత్రే ధర్మక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే కురుక్షేత్రే సమవేతాః సమవేతా యుయుత్సవః యుయుత్సవः సమవేతాః కురుక్షేత్రే ధర్మక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే కురుక్షేత్రే సమవేతాః సమవేతా యుయుత్సవః. మళ్ళీ వాటికి వేష్టలు అని ఉంటాయి. వేదంలో అయితే అవి మళ్ళీ చెప్పుకోవాలి. అంటే సమాస పదాలని మళ్ళీ ఉచ్చరించడం ఉంటుంది. ఋగ్వేదంలో అయితే అలాంటి సమాస పదాలు దగ్గర 35,000 పదాలు ఉన్నాయి. మాధ్యందిన శాఖ శుక్ల యజుర్వేదంలో కూడా వేలంలోనే ఉంటాయి. వాటిని మళ్ళీ ఉచ్చరించవలసి ఉంటుంది. కురుక్షేత్ర ఇది కురుక్షేత్రే అని సమాసాన్ని తెలియజేయాలి భాషా సంరక్షణ కోసం. రెండో వాక్యం తీసుకున్నాం అనుకోండి, మామకాః పాండవాః పాండవా మామకాః మామకాః పాండవాః పాండవాశ్చ చ పాండవా మామకాః మామకాః పాండవాః పాండవాశ్చ చైవ ఏవ చ పాండవా మామకాః మామకాః పాండవాః పాండవాశ్చ చైవ ఏవ కిం కిమేవ చ పాండవా మామకాః మామకాః పాండవాః పాండవాశ్చ చైవ ఏవ కిం కిమకుర్వత అకుర్వత కిమేవ పాండవా మామకాః మామకాః పాండవాః పాండవాశ్చ చైవ ఏవ కిం కిమకుర్వత అకుర్వత సంజయ సంజయా కుర్వతైవ కిం పాండవా మామకాః మామకాః పాండవాః పాండవాశ్చ చైవ ఏవ కిం కిమకుర్వత అకుర్వత సంజయ. అంటే ఒక శ్లోకాన్ని నేను దండక్రమం చెప్పడానికి ఎంత సమయం తీసుకున్నాను ఇది మీరు చూడవలసినటువంటి అంశం. నేను అనుకోవడం ఒక 5 నిమిషాలు తీసుకుని ఉండొచ్చు, పోనీ లేదా మహా అయితే పోనీ 2 నిమిషాలు అనుకుందాం, 2-3 నిమిషాలు అనుకుందాం. ఇది శ్లోకం, పైగా అనుష్టుప్ ఛందస్సు అని దీనికి పేరు. అనుష్టుప్ ఛందస్సు చిన్న ఛందస్సు. అంటే మీకు అనుష్టుప్ ఛందస్సులో ఉండేటటువంటి మంత్రాలైనా శ్లోకాలైనా కూడా మొత్తం మంత్రంలో 32 అక్షరాలను మాత్రమే కలిగి ఉంటాయి.
మన లలితా సహస్రం, విష్ణు సహస్రం భగవద్గీతలో అత్యధికం. చూసుకుంటే అనుష్ఠుప్ ఛందస్సు 32 అక్షరాలు ఉంటాయి. వేదంలో మీకు ఇలా ఉండదు. వేదంలో గాయత్రి ఛందస్సు ఇంకా మళ్ళీ ద్విపద గాయత్రి అని ఇంకా చిన్నది ఉంటుంది. ఏకపద గాయత్రి, ఏకపద విరాటు మొదలైనటువంటి మనం చూసుకున్నప్పుడు 8-9 అక్షరాల మంత్రాలతో మొదలుపెట్టి దగ్గర 78 అక్షరాల మంత్రాల వరకు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ధర్మక్షేత్ర శ్లోకంలో 36 అక్షరాలే ఉండగా వేదంలో మీకు ఎక్కువగా జగతి ఛందస్సు, త్రిష్టుప్ ఛందస్సులో ఉంటాయి. 44-48 అక్షరాలు. అక్కడక్కడ మీకు అష్టి ఛందస్సు, అత్యష్టి, ధృతి, అతిధృతి అని కొన్ని ఛందస్సులు ఉంటాయి. అత్యధికంగా 78 అక్షరాలు కలిగి ఉన్నటువంటి మంత్రాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా మనం చూసుకున్నప్పుడు ఇదే మనకు 2-3 నిమిషాలు పడితే ఒక శ్లోకాన్ని తీసుకుని దండక్రమం చెప్పడానికి 2000 మంత్రాలకు మళ్ళీ నేను ఇందాక చెప్పినట్లుగా సమాస పదాలను మనం చూపించుకుంటూ ఇదే ఇక్కడ నాకు ఒక విచిత్రం ఏమనిపిస్తుందంటే స్వామి, ముఖ్యంగా వ్యాకరణం చాలా చాలా ముఖ్యం అండి. వ్యాకరణం అనేది చాలా ముఖ్యం. పైగా ఏంటంటే పుస్తకం లేకుండా చెప్పడం. ఇప్పుడు సంహితలో ఉన్నటువంటి 2000 మంత్రాలు, వాళ్ళకి 2000 మంత్రాలు, మాకు 10,000 మంత్రాలు. అవి కంఠస్థం పెట్టుకోవడమే చాలా కష్టం. మీరు ఋగ్వేద సంహిత పుస్తకం చూస్తే 1200 పేజీలు ఉంటుంది సంహిత. దాన్ని కంఠస్థం చేయడమే ఒక గొప్ప విషయం కాగా దానికి మళ్ళీ పదము, క్రమము, జట, మాల, శిఖ, రేఖ, ధ్వజో, దండో, రథో, ఘనః అని 8 వికృతుల్లో ఒక వికృతి అయినటువంటి 6వ వికృతి అయినటువంటి దండాన్ని మనం తీసుకున్నప్పుడు దాదాపుగా 1200 పేజీల పుస్తకాన్ని కనీసం మీరు 30 రెట్లు పారాయణ చేయాల్సి ఉంటుంది. దండం అంటే అది. అంటే ఆయన 2000 మంత్రాలకి దండక్రమం చేశాడు అని అంటే కనుక ఆయన ఎన్ని చేసినట్టు లెక్క? 60,000 మంత్రాలు అక్కడ పారాయణ చేసినట్టు లెక్క. 60,000 మంత్రాలు 50 రోజులు చూడకుండా ఒక్క తప్పు రాకూడదు ఇక్కడ. సరేనండి, ఇప్పుడు నేను ఎవరైనా చెప్పేస్తారు, తప్పులు వస్తూ ఉంటాయి, అందిస్తూ ఉంటారు అస్సలు. కానీ ఈ పారాయణల యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఏకాకి పారాయణలు అని పేరు వీటికి. ఏకవ్యక్తి పారాయణలు. ఒక్క తప్పు రాకుండా చెప్పాలి మొత్తం. పరీక్షాధికారులు ఉంటారు, 4 పరీక్షకులు, ఎగ్జామినర్స్ ఉండి వింటూ ఉంటారు. ఆయన రోజు చెబుతూ ఉంటాడు. 49 రోజులు ఆయన పారాయణ చేశాడు. 49వ రోజు ఆయన చేస్తున్నటువంటి పారాయణలో ఆయన చిన్న మరుపు వచ్చిందనుకోండి, చిన్న తప్పు చెప్పాడు అనుకోండి, ఆయన నీ పారాయణ ఇక్కడితో ఆపేసి లేచి వెళ్ళిపోనాయన అని పరీక్షాధికారులు చెప్పేస్తారు. ఆ విధమైనటువంటి ఒక అద్భుతమైన టాస్క్. నిజం, ఇది సామాన్యమైనటువంటి టాస్క్ కాదు. గిన్నిస్ రికార్డు నన్ను అడిగితే ఎంతసేపు కూడా స్విమ్మింగ్ పూల్లో 100 గంటలు ఈదాడు, అమెజాన్ నదిలోనేమో 1000 గంటలు ఈదాడు. సరే, అవన్నీ కూడా గొప్పవే, మనం కాదంటాం. కానీ మన సంస్కృతిని ప్రతిబింబించేటటువంటి ఇలాంటివి కూడా మన జనంలోకి బాగా వెళ్ళాలి కదా. 19 ఏళ్ల వయస్సులో, ఇప్పుడు ఒక 40 ఏళ్ళో 50 ఏళ్ళో వయస్సు ఉన్నటువంటి పండితులు అయితే అనేక పాఠాలు చెప్పుంటారు, పారాయణలు చేస్తుంటారు. వాళ్ళు పోన్లేవయ్యే 100 మందికి పాఠం చెప్పిన ఆయన ఆ మాత్రం చేయడా అనుకోవచ్చు మనం. కానీ ఇది అలా కాదు. 19 ఏళ్ల వయస్సులో ఆయన త్యాగమయమైనటువంటి ఒక జీవనాన్ని గడిపి ఈ ఘనత సాధించాడండి. ఖచ్చితంగా స్వామి, ఇక్కడ మీరు అన్నట్టుగా 50 ఏళ్ళు 40 ఏళ్ళకు ఒకవేళ చేయొచ్చు అనుకున్నా కూడా 200 ఏళ్ళ తర్వాత జరిగినటువంటి సందర్భం ఇది. అంతేనండి. అంటే పోనీ ఇంతకుముందు ఎవరు చేయలేదని వాళ్ళు అంటంలే, కానీ 200 ఏళ్లకు పూర్వం చేశారు. ఎందుకంటే రాజుల కాలంలో పండితులను పోషించిన రోజుల్లో చేశారని అన్నమాట. అసలు నిజంగా చాలా 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 అద్భుతమైనటువంటి సందర్భం ఇది. నిజంగా ప్రతి భారతీయుడు, ముఖ్యంగా సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరూ కూడా గర్వంగా మన ధర్మం గురించి మనం గుండె మీద చేసుకొని మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం. చాలా వివరంగా అందరికీ, సామాన్యులకి సైతం, మాలాంటి సామాన్యులకి సైతం చాలా క్లిస్టర్ క్లియర్గా అర్థమయ్యేలా చెప్పారు. ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ ముఖ్యంగా ఇదే విషయంలో ఇంకొక విషయం మాట్లాడాలి, అది నేను చెప్పకుండా ముగించలేను, క్షమించాలి. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం అంగరంగ వైభవంగా దత్తపీఠంలో జరిగింది. మీరు అందరూ కూడా చూసే ఉంటారు. దాదాపుగా 24 మందికి, అంటే అది సత్కారం అని వారు అంటున్నారు, ఆశీస్సులని మేము అనుకుంటున్నాము. చాలా అద్భుతం. ఎలా జరిగింది అనేది నాకు తెలిసి ప్రతి ఛానల్లో కూడా మీరు చూస్తుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్గా కూడా వీడియోస్ కూడా పెడతారు. అది మా బాధ్యత. స్వామివారి అప్పాజీ వారి చేతుల మీదుగా మాకు, అంటే ఈ 3 రోజుల కార్యక్రమం ఏదైతే జరిగిందో జీవితకాలం గుర్తుండిపోతుంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. దాంట్లో ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు, అంతకుమించి ఏదైనా చెప్పొచ్చు.
మాటల ద్వారా పూర్తిగా నేను ఇదేమిటంటే ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను ఆ విషయాలు. పరమ పూజ్యులైనటువంటి గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు అయ్యా మరియు ఉత్తరపీఠాధిపతులు దత్తపీఠానికి పూజ్య శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు ఈ యొక్క కార్యక్రమం ఇలా చేయాలి, మనం ధర్మవీరుల్ని, ధర్మం కోసం పోరాడుతున్న వీళ్ళందరినీ కూడా మనం ప్రత్యేకంగా పిలిచి సత్కరించి వాళ్ళను ప్రోత్సహించాలి. ఈ మార్గం గొప్పది, మంచి మార్గం మీరు ఎంచుకున్నారు అని వాళ్ళకు తెలియజేయాలి. వాళ్ళను చూసి మరింత మంది ఆదర్శంగా తీసుకుని రావాలి అని ఉభయ గురువులు కూడా ఎంతో శ్రమ తీసుకుని సంకల్పించి నాకు అప్పగించడంతో నేను ముందుకు వెళ్ళి చేయగలిగాను తప్ప ఇదేమీ నేను చేయగలిగేది కాదు, నాకు అంతటి శక్తి కూడా లేదు. ఈ సందర్భంగా మనం వాళ్లకు అనేక ధన్యవాదాలు పీఠాధిపతులకు, గురువులకు చెప్పుకోవాలి. మీ అందరూ చేసినటువంటి కృషికి తగినటువంటి ఒక ఫలం ఇది అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు ఇంకా అద్భుతమైనటువంటి పోరాట కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. మీరందరూ కూడా చిరంజీవులుగా చక్కగా సంపూర్ణమైనటువంటి ఆయుస్సుతో మీరు ఆరోగ్యంతో మీరు జీవించాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నానండి. స్వస్తి. జై శ్రీరామ్. జై హింద్.